అంతే. అట్లా ఇప్పుడు కొన్ని ఇప్పుడు కే సహేతుకమైన అదే అంశాలతో అంటున్నా. ఉండాలి. కేసీఆర్‌కి, రేవంత్ రెడ్డికి ఏం తేడా ఉంది అన్నది ఒక చర్చ. అటు 10 ఏండ్లు, ఇటు 2 ఏండ్లు. మీది కూడా 24 నెలల కాలం అయిపోయింది ఒకటి. ఇప్పుడు భాష కూడా ముఖ్యమంత్రి లాంగ్వేజ్ కూడా చాలా దారుణంగా ఉన్నది. లాగుల తొండలు, ఇంకోటి ఇంకోటి బోడిలింగం, పేడమోతి ఇట్లాంటిది దాన్ని కూడా ప్రజలు బాగా ట్రోల్ చేస్తున్నారు. అంటే ఈ లాంగ్వేజ్‌ని ప్రజల మార్చుకోవాల్సిన ఆ? ప్రజల బీఆర్ఎస్ మీడియానా? ఎందుకు ప్రజలు ట్రోల్ చేస్తలేరా? ప్రజల బీఆర్ఎస్ మీడియానా? ఇప్పుడు ఆ ఆ ఇప్పుడు నీకు లాంగ్వేజ్ నిన్నే అడుగుతారు. ఆ, తోలు తీస్తామని అంటే ఎవరు అన్నాడు తోలు తీస్తామని? ఉమ్. ఉం? ముఖ్యమంత్రినే అంటున్నాడు ఆయన. ఏందది మరి? ఉమ్, దాని మీద ఎవడెందుకు మాట్లాడాడు? ఎవరిని ఉమ్, తోలు తీస్తామని ఎందుకు మాట్లాడాడు? ఉమ్, ఉం? తోలు తీస్తామంటే ముఖ్యమంత్రి ఊరుకుంటాడా? ఉమ్, ఆయన తోలు తీయకముందే ఆయన తోలు తీసి ఇంట్లో వండబెట్టినోడు. ఉమ్, తీరి సింత గడతా అని వెనకటి కానీ ఉండే మనం ఆయన భాష ఆయనకు వాడితే ఇప్పుడు ఆయనకు నొస్తే ఉమ్, ఎవరికో నొస్తే మీకెందుకు? ప్రజలు సంతోషంగానే ఉన్నారు, ప్రజలు ఏం పట్టించుకోవట్లే. ఆయన అన్నయ్య అవన్నీ అని అందరికి ఎరికే. ఉమ్, వాడేవుడు మీడియా ఆడేంది దుబాయ్లో ఎక్కడనో పెట్టుకొని అక్కడి నుంచి ఉమ్, సరుకు సరంజామా అంతా సరఫరా చేసి ఇక్కడి నుంచి ఆడొకటి ఇస్తే పెట్టేదాన్ని ప్రజలు అనుకుంటున్నాను ఎందుకు అనుకుంటున్నారు? ఉమ్, కాబట్టి భాష అనేది చెడగొట్టింది బీఆర్ఎస్ఏ. ఉమ్. తెలంగాణ రాజకీయాలను సగం సర్వగనం సంకనాకిటట్టు చేసింది కూడా బీఆర్ఎస్ఏ. ఇవాళ అనుకుంటే ఏం లాభం? కానీ తోలు తీస్తా ఆ, తోలు తీస్తా అనేది ఎవరి తోలు తీస్తాడు కేసీఆర్? చేతనవుతుందా? ఉమ్. ఇగో బయటికి 6 నెలలు వచ్చిండు కదా, ఒకసారి బయటికి వచ్చి వచ్చిండు కదా, నిన్న అసెంబ్లీకి కూడా వచ్చిండు. ఇక యుద్ధం చూస్తలేవా స్టార్ట్ ఈ అంటున్నాడు కదా. సంతకం పెట్టుకొని పోతే అనుకో నేనేమనుకుంటా వస్తాడేమో మనోడు అనుకుని ఏమో రా రా అని ఒకటే నేను కూడా ఇక్కడి నుంచి వీడియోలు పెట్టిన. ఉమ్. జర రా ఏమో వస్తే ఏమో కానీ పోనీ వాళ్ళ పేరేంది మన హరీష్ రావు, కేటీఆర్ పాపం వాళ్ళకి ఎటు మాట్లాడరు అడ్డేది మనోడన్న వచ్చి ఒక స్వచ్ఛంగా మాట్లాడిపోతాడు వచ్చిండు పోయిండు. ఏమో ఎందుకంటే వస్తాడేమో, మళ్ళీ 6 మంత్ సోమవారం వస్తాడేమో. రాని బ్రదర్. ఇప్పుడు వస్తే ఎవరి కోసం ఏడో రావాలి? ప్రజల తారీఖు కోసం రావాలి. ఉమ్, ఉమ్, కేసీఆర్ వస్తేనే ఉంది రాకపోతే లేదని కాదు. మనం బాధ్యతగా ఉంటే రావాలి. ఇప్పుడు నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నా, నేను సెకండ్ సెషన్నే మిస్ అవుతున్నా. ఉమ్. నేను ఎందుకు? నాకు అక్కడికి రావాలని ఉన్నా కూడా నాకున్న ఇక్కడ కమిట్మెంట్స్ నేను అనుకోలే సంక్రాంతి తర్వాత మనకు సెకండ్ సెషన్ ఉంటుందని మేమే ఫీల్ అవుతున్నాం. సరే ఇప్పుడు అలాంటి పాయింట్, సరే ఇప్పుడు ఉమ్, ఈయన తిడుతున్నాడు, ఆయన తిడుతున్నాడు, తిట్టుకుంటున్నారు, బానే ఉంది. కానీ మొన్న రేవంత్ రెడ్డి ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. సరే అది ఎవ్వరు పెద్దగా పట్టించుకోలేదు, కానీ మేమే దాన్ని కొంత ఫోకస్డ్గా బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేసినాం. ఏమన్నాడు? ఓడిపోయిండు, ప్రజలు తీర్పిచ్చిర్రు, శిక్షేసిర్రు. ఆయన ఫామ్ హౌస్ కూడా ఆయనకి జైలు లాగానే ఉన్నది. ఇక ఆయన జైలు వేసి ఏం ఉపయోగం, ఆయనకు శిక్షించి ఏం ఉపయోగం అని మాట్లాడి తిండి దండగా అన్నాడు. కానీ ఇదే మాట ఎలక్షన్లకు ముందు ఈ మాట అనలే కదా. ఓడగొడితే శిక్ష పడ్డట్టే, డబుల్ బెడ్రూమ్ అన్నారు, ఇంకోటి అన్నారు, ఇంకోటి అన్నారు. అంటే కేసుల నుంచి మీరు పూర్తిగా తప్పుకున్నట్టుగానే కనబడుతున్నది కదా. దీన్ని కాంప్రమైజ్ అనకుండా ఇంకేమంటారు, దానికి ఏం పదం వాడతారు? సందర్భం చెప్తుంది దాని పని. ఉమ్, ఇప్పుడు కాళేశ్వరమే ఉన్నది, ఉమ్, మల్టిపుల్ ఇష్యూస్ ఉన్నాయి దాంట్లో. కేంద్ర ప్రభుత్వ సంస్థల ఇన్వాల్వ్మెంట్ కూడా ఉన్నది పర్మిషన్స్ ఇవ్వడానికి. ఉమ్, మనం సిబిఐకి ఇచ్చినాం, సిబిఐ ఏం చేస్తే చూద్దాం. ఉమ్, రాష్ట్రమే చర్చ చేసి రాష్ట్రమే నిర్ణయం తీసుకుంటే కేంద్రం నుంచి సమాచారం రాదు, మనం ఇమ్మీడియట్గా నిర్ణయం తీసుకోలేం. ఉమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫార్ములా కార్ రేస్ ఏదో ఉంది, అది ఏసీబీది ఉంది, అది మన చేతిలో అంశం, అది ఇక్కడ జరిగిన అంశం. అంటే అప్పుడు మీరు అనాలా, చట్టం చట్టం తన పని తాను చేసుకెళ్తుంది అనాలా. కానీ మీరు డిసైడ్ చేసి చెప్పేస్తున్నారు కదా, ఇంకేం చేయం ఇంక ఇంతకంటే ఎక్కువ అని. అది చట్టం తన పని చేసుకపోతుందని పదే పదే చెప్పాల్సిన అవసరం ఏంది? ఇప్పుడు సైలెంట్ ఉండాలి. రాజకీయాల్లో వ్యూహాలు ఉంటాయి. ఉమ్. వ్యూహాల కొద్దీ నాయకుడు చాలా టాక్ట్ఫుల్ గానే మాట్లాడతారు. ఇప్పుడు ఇది కూడా వ్యూహమా? దీంట్లో ఈ ఈ స్టేట్మెంట్ కూడా వెనక కూడా వ్యూహం ఉందా? డెఫినెట్గా ఉంటుంది. ఉమ్, డెఫినెట్గా ఉంటుంది. దాన్ని అర్థం చేసుకోలేని వాళ్ళు దాన్ని ఏదేదో మాట్లాడతారు. కానీ ఇక ఉమ్, అసలు విషయం ఏంటంటే ఈ కన్ఫ్యూజ్ చేసే వాళ్ళంతా కూడా ఉమ్, వాళ్ళు బీజేపీ బీఆర్ఎస్ తెలియక, ఎనలిస్టులు పార్టీ నాయకులు తెలియక ఉన్నోళ్ళు చేసి కన్ఫ్యూజన్ కొంత నేను చూస్తున్నా. ఈ ఉమ్, ఎక్స్ట్రా క్యారెక్టర్స్ కనబడుతున్నాయి దీంట్లో.
ఉమ్, అసలు ఎటువైపు మాట్లాడుతున్నారో వాళ్ళు ఏం అర్థమై మాట్లాడుతున్నారో తెలియకుండా కొంతమందిని అబ్జర్వ్ చేస్తున్నా. కొంచెం వాళ్ళు సరి చూసుకోవాలి. ఎస్, ఒక కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం క్రియేట్స్ ఏ గుడ్ చేంజ్. ఒక నిర్మాణాత్మకమైన ఏదైతే విమర్శ ఉంటుందో ఉమ్, మార్పుకు కారణమవుతుంది. ఉమ్, కానీ గుడ్డిగా అదే యథాలాపంగా రేవంత్ రెడ్డి గారిని విమర్శించాలి. ఉమ్, ఇప్పుడు కనీసము కేసీఆర్ను విమర్శించడానికి కూడా ముందుకు రాని వాళ్ళందరూ కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని విమర్శిస్తారు. ఉమ్. విమర్శకు చర్చకు రాగలుగుతారా అంటే రారు. ఇప్పుడు ఇక మా కొంతమంది పాయింట్, ఇప్పుడు మీరే కాంగ్రెస్ రాహుల్ గాంధీ వచ్చిండు తెలంగాణకి, 1,00,00,000 తిన్నది కక్కిస్తాం అన్నారు. రేవంత్ రెడ్డి అన్నాడు తిన్నది కక్కిస్తాం, జైళ్ళలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాం. ఇవన్నీ మీరు ఇచ్చిన స్టేట్మెంట్సే కదా. ఇప్పుడు భూములకు అది రేపు సంబంధించిన కాదు, ఇప్పుడు ఇష్యూస్ అది ఉన్నాయి. రేపు అవి అవి సందర్భం వచ్చినప్పుడు. ఎట్లా ఎప్పుడు వాటిని రికవర్ చేస్తారు ఇంకా? సరే ఇప్పుడు జైలు కూడా అది మేము అడుగుతలేము. సందర్భం వచ్చినప్పుడు ఉమ్, అది కాదని ఎందుకు అనుకుంటున్నావు రఘు నువ్వు? ఉమ్, అందుకని నేను ఏమంటున్నా అంటే కొంత రాజకీయ వినయం పెంచుకుంటే అర్థమవుతుంది. ఉమ్, ఇప్పుడు పరిపాలన చేయాలన్నా కక్ష సాధించాలన్నా అదొకటి. అంటే ఇప్పుడు కేసీఆర్ మీద కక్ష సాధింపు చర్యలు మొదలు పెట్టిండు, అరెస్ట్ చేస్తారు, కేటీఆర్ లో కూడా పడేస్తారు, హరీష్ రావును వేధిస్తున్నారు, ఇట్లా మొదలు పెడతారు. అసలు నా మటుకు నేను వస్తే వాళ్ళు బయటికి వెళ్ళి మాట్లాడిన నైతిక హక్కే లేదు వాళ్ళకు. ఉమ్, కానీ ఓ వీరంగం సృష్టిస్తూ ఉన్నారు ఒక్కొక్కటి. బట్ ఇవాళ మనకు అల్టిమేట్గా ప్రజల ఉమ్, ఈ దోపిడిదారుల వాళ్ళ సంగతి చూడొచ్చు. ఫస్ట్ ఇప్పుడు ఆర్థిక విధ్వంసం జరిగి తెలంగాణ ముఖ చిత్రమే ఛిద్రమైన పరిస్థితుల్లో మనం తెలంగాణను గాడిలో పెట్టుకోవడం అనేది ఫస్ట్ ప్రయారిటీ ఉండాలి. దాని కొరకు మేధావులైన ఎవరైనా దాని కొరకు ఆలోచన చేయాలి తప్పితే ఏ రేవంత్ నువ్వు ఇట్లా చేస్తున్నావు, ఇగో 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 ఎల్లే మళ్ళా బయటికి వెళ్తా ఉన్నారు. ఆ, ఉమ్. ఇక చూస్తున్నాను నేను ఇక అన్నీ. కానీ అది లెక్క కాదు. ఎవరు చేయలేరు అట్లా 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 ఎవరు కామెంట్ చేయలేరు. అట్లా ఇప్పుడు ఎవరు వాళ్ళు ఉమ్, మాట్లాడిన వాళ్ళకి అట్లా ఎవరు కౌంటర్ చేస్తారు? ఎవరు చేయరు. ఉమ్. ఇప్పుడు కేసీఆర్ నిన్న అసెంబ్లీకి వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి వెళ్ళి కేసీఆర్కి షేక్ హ్యాండ్ ఇచ్చిండు. ఆ వెనకాలే కూర్చున్న అందరూ, మిగతా వాళ్ళందరూ లేచి నిలబడ్డారు. కేటీఆర్ అండ్ ఆ పక్కనే ఉన్న కౌశిక్ రెడ్డి లేవలేదు అన్న దాని మీద నడుస్తున్నది. ఏందా మీకేమనిపించిందా దానివల్ల? ఆ? కేటీఆర్ కౌశిక్ రెడ్డి లేవకపోతే వచ్చే సమస్య ఏంది? ఎవరు వాళ్ళు? ఆ, ఒక సభా మర్యాద ఏంటంటే విపక్ష నాయకునికి సభానాయకుడు గౌరవం ఇవ్వడం అనేది గొప్ప. ఉమ్, ఆ కల్చర్ వాళ్ళ లేకపోతే మనమేం చేసేది? మనకు సంస్కారం లేకపోతే మనమేం మాట్లాడతాం? నాకు అర్థం కాదు. ఉమ్, ఇంకా లెక్కకు వస్తే వాళ్ళు అయ్యకాడికి వచ్చి నమస్కారం పెడుతున్నప్పుడు సంస్కారంతో లేయాల్సిన అవసరం మనోనికి ఉంటుంది. లేకుంటే మనమేంది? ఉమ్. అది వాళ్ళ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అది మన తప్పు ఎట్లయితుంది? తప్పు మీద నేను అంటలేను, దాన్ని ఎట్లా చూస్తున్నారు మీరు అంటున్నా నేను. ఎట్లా చూస్తున్నామని అసలు అసలు చూడాల్సిన అవసరమే లేదు. వాట్ వే ఉమ్, దే కౌంటెడ్. ఉమ్, అక్కడ విపక్ష నాయకుడు అధికార పక్ష నాయకుడు ఇద్దరు ఉమ్. కలుస్తున్నది లెక్క. కానీ కేటీఆర్ లేచిండా కూసుండా లేకపోతే వంగిండా అనేది ఇది ఎవరికి అవసరము? ఇప్పుడు ఏవో ఉంటారు కదా పని లేని వాళ్ళకి ఇవన్నీ అవసరం వస్తాయి అంటున్నా నేను. ఉమ్. అది అసలు కౌంటే కాదు. ఇప్పుడు నేను బెలైనాయక్ గారు మాట్లాడుతున్నారా మీతో? ఎందుకు మాట్లాడారు? రా రా రా, లైవ్ లో చూపిస్తాం మీకు. ఇగో. బెలయ్య గారు బాగున్నారా? ఏంది అటే నమస్తే. ఉండిపోతావా ఇటు వస్తావా? నేను ఫస్ట్ క్వశ్చన్ అడిగిన, సెటిల్ అక్కడే ఎందుకు సెటిల్ అయినవా అని. ఏమో వారం రోజుల కోసం అయిపోయి అన్నీ అడ్డేసినావు. కాదు, ఇక ఏం చేస్తాం? ఇక వస్తాం, మీరు అందరు ఉన్నారు కదా, ఫేస్ 2కి వస్తాం. ఇంకా ఇక మంచి మంచి మనసులో అంశాలు అన్ని మనసులో వచ్చినప్పుడు ఎంజాయ్. కాదు, అందరు ఇటు అమెరికా వస్తే ఎంజాయ్ అన్నట్టే ఉన్నది. కానీ నా తిప్పలు ఎవరికరికి అయితే లేదు. రోజుకొక ప్రోగ్రాం, దాని అమ్మ జీవితం. మీ చెల్లె నుంచి మొదలు పెడితే అందరు నన్ను తిడుతుండ్రు. పొద్దుగాల ఈడ సాయంత్రం ఈడ. మనకు హైదరాబాద్లో ఉంటున్న స్వేచ్ఛ ఉంది. ఉమ్. ఏమంటాం, హైదరాబాద్లో ఉంటున్న కొంచెం ప్రశాంతత దొరికింది. కానీ అమెరికాలో ఇప్పుడు రోజుకు పూటకు ఆ, ఒక్కొక్క ఏరియాలు ఇంకా తిరగాల్సి లైవే మళ్ళా వస్తుంది. తీసేసి అనుకునేది. ఇప్పుడు లైవే. ఏం కాదులే, ఏమైతుంది? అదే అంటున్నా. మేము కలిసి డిబేట్ చేయలేదు. అట్లా నేను మేమిద్దరం ఉన్నాం ఒక సైడ్, ఇప్పుడు మీరిద్దరు ఉన్నారు ఒక సైడ్, అంతే తేడా. ఉమ్. సో ఇప్పుడు సరే మీరు కూడా ఉండండి. ముఖానికి ఆ? ఆ. మళ్ళీ మాట్లాడదాము. దయాకర్ గారు, ఇంకొక ఇష్యూ ఉన్నది. ఉమ్. ఇప్పుడు